హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో ప్రోగ్రామ్ కంట్రోల్డ్ ఐఓ గురించి చూసాం. ప్రోగ్రామ్ కంట్రోల్డ్ ఐఓలో సిపియు స్టేటస్ రిజిస్టర్ని కంటిన్యూస్గా ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. స్టేటస్ రిజిస్టర్లో ఉన్న ఫ్లిప్ ఫ్లాప్ ఫ్లాగ్ బిట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ ఉండాలి. F1 అయితే అక్కడ ఏదో కంటెంట్ ఉంది, సో ఆ కంటెంట్ని సిపియు ద్వారా మెమరీకి పంపిస్తూ ఉండాలి. అక్కడ సిపియు తన పనంతా ఆపేసుకుని టోటల్ టైంని దీనికి డెడికేట్ చేసేయాలి. సో సిపియుకి వేరే పనులు ఉంటాయి కాబట్టి దాని యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా మనం ఒక ఆల్టర్నేటివ్ని వెతికాం. అదే ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ. పేరులోనే ఉంది ఇంటరప్ట్ ఇనిషియేషన్. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ దగ్గర ఏదైనా కంటెంట్ ఉంటే మనం ఒక సోర్స్ ద్వారా దానికి సిగ్నల్ పంపిస్తాం. ఇక్కడ కంటెంట్ ఉంది, నీ అవసరం ఇప్పుడు ఉంది, నువ్వు ఇప్పుడు రావాలి అన్నట్టుగా. ఓకే, అదే రాసాం చూడండి. ఆల్టర్నేటివ్ టు దిస్ ఈస్ ఐఓ ఇంటర్ఫేస్ విల్ మానిటర్ ద ఐఓ డివైస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిపియు. మనకి ప్రోగ్రామ్ కంట్రోల్ ఐఓలో ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ని సిపియు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటుంది. ఆ సిపియు ప్లేస్లో మనం ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ని వాడతాం అనమాట. ఓకే, ఇంటర్ఫేస్ విల్ ఇన్ఫార్మ్ ద కంప్యూటర్ వెన్ ఇట్ ఈస్ రెడీ టు ట్రాన్స్ఫర్ ద డేటా. దిస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూజెస్ ద ఇంటరప్ట్ ఫెసిలిటీ. ఇంటర్ఫేస్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ని మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ దగ్గర ఎప్పుడైతే కంటెంట్ ఉంటుందో అప్పుడు అది కంప్యూటర్ ఆర్ సిపియూకి ఇన్ఫార్మ్ చేస్తుంది, డేటా ట్రాన్స్ఫర్కి రెడీగా ఉంది, నీ అవసరం ఇక్కడ ఉంది, ఆ పని ఆపేసి ఇక్కడికి రమ్మని. ఇక్కడ మనం ఇంటరప్ట్ ఫెసిలిటీని యూస్ చేసుకుంటాం. ఓకే, అపాన్ డిటెక్టింగ్ అన్ ఇంటరప్ట్, సిపియూ స్టాప్స్ మొమెంటర్లీ ద టాస్క్ ఇట్ ఈస్ డూయింగ్, branches to the service routine to process the data transfer, that means IO transfer, and then returns to the task it was performing. బ్రాంచ్ అండ్ సేవ్ రిటర్న్ అడ్రస్ మీకు గుర్తున్నట్టయితే సేమ్ అలాగే ఇక్కడ ఎలాగంటే ఇది ఇంటరప్ట్ని డిటెక్ట్ చేయగానే అది ఏదైతే టాస్క్ అది పర్ఫామ్ చేస్తుందో అది మొమెంటర్లీ టెంపరీగా ముందర దాన్ని ఆపేసి ముందర ఈ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్ ఏదైతే పని ఉందో దాన్ని కానిచ్చేసి మళ్ళీ అది పర్ఫామ్ చేస్తున్న టాస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఉన్నాయి. వెక్టర్డ్ ఇంటరప్ట్స్, నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్స్. రెండు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పేరు లాగానే. వెక్టర్డ్ ఇంటరప్ట్స్ ప్రొవైడ్స్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటరప్ట్ సోర్స్. ఏదైతే మనకి ఇంటరప్ట్ ఇచ్చిందో దాని గురించి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెక్టర్డ్ ఇంటరప్ట్స్లో మనకు దొరుకుతుంది. జంప్స్ టు స్పెసిఫిక్ ఇంటరప్ట్ హ్యాండ్లర్ రొటీన్. రొటీన్ అంటే లైక్ ఏవైతే మైక్రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో ఆ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా ఇచ్చేస్తాం అనమాట. ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్ హ్యాండ్లింగ్. ఆ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో అంటే ఇంటరప్ట్ మనకు వస్తే దాన్ని హ్యాండిల్ చేయాలి. మనం హ్యాండిల్ చేస్తేనే మన టాస్క్ ఫుల్ఫిల్ అవుద్ది. అది ఫాస్ట్గా చేస్తుంది వెక్టర్డ్ ఇంటరప్ట్గా. ఎందుకంటే డైరెక్ట్గా మనకు అడ్రస్ దొరికేస్తే మనం డైరెక్ట్ దానికి వెళ్ళిపోయి ముందర సర్వీస్ రొటీన్ ఆర్ సబ్ రొటీన్ ఏదైతే ఉందో దాని ముందర మనం కానిచ్చేస్తాం కాబట్టి మోర్ ఎఫిషియెంట్ కూడా, తొందరగా అయిపోద్ది, ఎఫిషియెంట్గా కూడా అయిపోద్ది. ఊరంతా తిరిగి మళ్ళీ అక్కడికి రావక్కర్లేదు, డైరెక్ట్ దానికి వెళ్ళిపోద్ది పాయింట్కి. డైరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇంటరప్ట్. మనకి ఇంటరప్ట్స్లో ప్రయారిటీ అనేది చూస్తాం. హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటే ముందర దాని పని అయిన తర్వాత లోయెస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాం. దిస్ ఈజ్ ఎ వెరీ సెల్ఫిష్ వన్. ముందర ప్రయారిటీలు చూస్తుంది ఇది. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వదు ప్రయారిటీస్. రిక్వైర్స్ కాంప్లెక్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెకానిజమ్స్. మరి ఇదంతా జరగాలంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెకానిజమ్స్ అన్నీ కాంప్లెక్స్గా ఉంటాయి. సేమ్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్స్. ఇక్కడ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ రిలేటివ్లీ సింప్లర్ ఇంప్లిమెంటేషన్. డజంట్ ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంటరప్ట్ సోర్స్. ఇంటరప్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ సోర్స్ గురించి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఏదో క్లూస్ ఇచ్చినట్టుగా ఇస్తుంది. అది మొత్తం ఆ క్లూస్ అన్నింటినీ ఫామ్ చేసుకుని ట్రెజర్ హంట్లో లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్కి వచ్చినట్టు అది ఊరంతా తిరిగి ఇంటరప్ట్ సోర్స్ దగ్గరికి వస్తుంది. ఇటరేట్స్ త్రూ ఇంటరప్ట్ సోర్సెస్ బేస్డ్ ఆన్ ప్రయారిటీ. ప్రయారిటీ ఎలా ఉందో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చి ఏది ఇచ్చిందా అని కనుక్కొని అప్పుడు దాని దగ్గరికి వెళ్తుంది. పొటెన్షియల్ డిలేస్ ఇన్ హ్యాండ్లింగ్ డ్యూ టు ఇటరేషన్. ఈ ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఊరంతా తిరుగుతూ వెళ్ళేప్పటికి దానికి ఆటోమేటిక్గా టైం డిలే అనేది ఉంటుంది. సో ఎఫిషియెంట్గానే ఉండదు, టైం కూడా ఎక్కువ తినేస్తుంది. ఓకే, రిలైస్ ఆన్ ప్రీ డిఫైన్డ్ ప్రయారిటీ స్కీమ్. ఆల్రెడీ ఏదైనా ప్రయారిటీ స్కీమ్ ఆల్రెడీ ఉన్నట్టయితే అదంతా ఫాలో అయ్యి ఆ డివైస్ ఆర్ సోర్స్ని కనుక్కోవడానికి బయలుదేరుతుంది. రిలేటివ్లీ సింప్లర్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా ఇంప్లిమెంట్ చేయడం చాలా సింప్లర్. ఎందుకంటే మనకి ఏముండదు, ఇటరేషన్ అంటే ఇంకా మనం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మెకానిజమ్స్ ఏమి వాడకుండా అది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎలా అయితే ఉన్నాయో డివైసెస్ అన్నిటినీ లైన్గా అడుగుతూ వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడైతే ఇంటరప్ట్ వచ్చిందో అక్కడ ఆగుతుంది. ఓకే, ప్రయారిటీ ఇంటరప్ట్. మనం ప్రయారిటీ ఇంటరప్ట్ అని చెప్తున్నాం కదా, ఇప్పుడు దాని గురించి అవుదాం. డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ CPU అండ్ IO డివైస్ టేక్స్ ప్లేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డివైస్ సెండ్స్ అన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్.
ఇందాకేంటి ప్రోగ్రామ్ కంట్రోల్డ్ ఐఓలో ఏంటంటే మనకి ఎప్పుడైతే డేటా ఉంటుందో అది డేటా బస్ మీద పెట్టినప్పుడు స్టేటస్ రిజిస్టర్లో ఫ్లాగ్ బిట్ 1 అయితే సిపియు ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. అక్కడ మనకి సిపియు వాల్యుబుల్ టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇంటరప్ట్ ఫెసిలిటీని యూస్ చేస్తున్నాం. ఇక్కడ అది ఇంటరప్ట్ రిక్వెస్ట్ పెడితేనే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డివైస్ సెండ్స్ అండ్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఆ డేటా ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో సిపియూకి అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్కి మధ్య అది జరుగుతుంది. ఇంటరప్ట్ రిక్వెస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ డోంట్ సెండ్ ఎనీ రిక్వెస్ట్ ఇట్ డజంట్ రెస్పాండ్. ఓకే, సేమ్ లైక్ మన వాట్సాప్లో మన ఫ్రెండ్కి హాయ్ అని పెడితే కానీ అటు రిప్లై ఇవ్వడు, ఆడు ఖాళీ కూర్చోడు కదా మనకి హాయ్ అని పెట్టడానికి. ఇది అంతే, సిపియూ కూడా ఇక్కడ మోస్ట్ ఈగోయిస్ట్ పర్సన్ అనమాట, ఇది ఈగోయిస్ట్ డివైస్ ఇది. అన్లెస్ అండ్ అంటిల్ యూ కీప్ ఏ రిక్వెస్ట్ ఇట్ డజంట్ రెస్పాండ్. There are chances that several devices or sources request service simultaneously. ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ చాలా ఉంటాయి. కొన్ని ఛాన్సెస్ అంటే కొన్ని కేసెస్లో ఇది పాసిబుల్ అనమాట. మొత్తం అన్ని డివైజెస్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ సర్వీస్ అదే ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అన్నీ ఒకేసారి పెడితే, నువ్వు నాకు చేయాలి పని అని అన్నీ ఒకేసారి సర్వీస్ని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఏం చేయాలి అనేది ప్రయారిటీ ఇంటరప్ట్ అక్కడ డిసైడ్ చేస్తుంది. ఇన్ దిస్ కేస్ సిస్టమ్ మస్ట్ డిసైడ్ విచ్ డివైస్ ఫస్ట్. సిస్టమ్ అనేది డిసైడ్ చేయాలి ఏ డివైస్కి ఫస్ట్ నేను సర్వ్ చేయాలి, సిపియు ఫస్ట్ ఎవరికి సర్వ్ చేయాలి అనేది సిస్టమ్ డిసైడ్ చేయాలి. ఓకే, ఏ ప్రయారిటీ ఇంటరప్ట్ ఈస్ ఎ సిస్టమ్ దట్ ఎస్టాబ్లిషెస్ ఎ ప్రయారిటీ ఓవర్ ద వేరియస్ సోర్సెస్ టు డిటర్మైన్ విచ్ కండిషన్ ఈస్ టు బి సర్వీస్డ్ ఫస్ట్ when 2 or more requests arrive simultaneously. ప్రయారిటీ ఇంటరప్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇదొక సిస్టమ్, అది కొన్ని వేరియస్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రయారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దేనికి? టు డిటర్మైన్ విచ్ కండిషన్ ఈజ్ టు బి సర్వీస్డ్ ఫస్ట్. దేన్ని ఫస్ట్ సర్వ్ చేయాలి, ఈ ప్రయారిటీ ప్రకారం ఈ ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేన్ని ఫస్ట్ సర్వీస్ చేయాలి సిపియు. వెన్ 2 or more రిక్వెస్ట్ అరైవ్ సైమల్టేనియస్లీ, 2 కానీ దానికంటే ఎక్కువ కానీ రిక్వెస్ట్లు సైమల్టేనియస్గా వచ్చినప్పుడు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఈ ప్రయారిటీ ఇంటరప్ట్ డిసైడ్ చేస్తుంది. వెరీ సింపుల్, ప్రయారిటీ ఇంటరప్ట్ అనేది ఒక సిస్టమ్. 2 or more 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ డివైజెస్ ఒకేసారి రిక్వెస్ట్ని సైమల్టేనియస్గా అడిగినప్పుడు, ఇంటరప్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని ఫస్ట్ సర్వ్ చేయాలి సిపియు అనేది ఈ ప్రయారిటీ ఇంటరప్ట్ డిసైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఈ ప్రయారిటీ ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ ఇది వన్ ఆఫ్ ద డీపెస్ట్ టాపిక్ ఇన్ దిస్ 4th యూనిట్. దీని తర్వాత డిఎంఏ కూడా చాలా డీప్గా ఉంది. ఇది టోటల్ 7 pages ఉంది, ఇంకా మనం ఫస్ట్ పేజీలో ఉన్నాం. స్టిల్ వీఆర్ యట్ టు గో ఫర్ ద నెక్స్ట్ 6 pages. భయపడమాకండి, విల్ గో త్రూ ఇట్. ఆల్సో డిటర్మైన్స్ విచ్ ఇంటరప్ట్స్ ఆర్ పర్మిటెడ్ టు ఇంటరప్ట్ ద కంప్యూటర్ వైల్ అనదర్ ఈస్ బీయింగ్ సర్వీస్డ్. ఇప్పుడు ఒక పని అంటే లైక్ ఒక ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ని సర్వ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి ఏదైనా వచ్చి ఇంటరప్ట్ చేస్తే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, దాన్ని పర్మిట్ చెయ్యాలా అక్కర్లేదా అనేది కూడా ఈ ప్రయారిటీ ఇంటరప్ట్ డిసైడ్ చేస్తుంది. When 2 devices interrupt computer at the same time, computer services the device with the highest priority first. 2 డివైజెస్ కంప్యూటర్కి సేమ్ టైం వచ్చాయి అంటే లైక్ 2 ఒకేసారి ఇంటరప్ట్ రిక్వెస్ట్ చేస్తే కంప్యూటర్ ఏ డివైస్కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని ఫస్ట్ సర్వీస్ చేస్తుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, హయ్యర్ ప్రయారిటీ ఫర్ డివైజెస్ విత్ హై స్పీడ్ ట్రాన్స్ఫర్స్ లైక్ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ లో ప్రయారిటీ ఫర్ స్లో డివైజెస్ సచ్ as కీబోర్డు వీటిలన్నిటికీ స్లో డివైజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ లో ప్రయారిటీ ఇస్తాం. అండ్ హై స్పీడ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఇంకా కాంపాక్ట్ డిస్క్ వీటిలన్నిటికీ హై స్పీడ్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే జరుగుతాయో వాటికి హయ్యర్ ప్రయారిటీ అనేది ఇస్తాం. ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ప్రయారిటీ, ఈ ప్రయారిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయారిటీ ఇంటరప్ట్ అన్నాం. ఈ ప్రయారిటీ ఇంటరప్ట్ ఎలా ఉంటుంది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే 2 రకాలు ఉన్నాయి, హార్డ్వేర్ ఉంది సాఫ్ట్వేర్ కూడా ఉంది. 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రయారిటీ ఇంటరప్ట్ బై సాఫ్ట్వేర్. ఫస్ట్ సాఫ్ట్వేర్ డిస్కస్ చేద్దాం. మెథడ్ పేరు పోలింగ్ అంటే స్టేటస్ చెకింగ్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద హైయెస్ట్ ప్రయారిటీ సోర్స్ బై సాఫ్ట్వేర్ మీన్స్ ద్వారా హైయెస్ట్ ప్రయారిటీ సోర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇన్ దిస్ దేర్ ఈస్ 1 కామన్ బ్రాంచ్ అడ్రస్ ఫర్ ఆల్ ఇంటరప్ట్స్. ఏవైతే మనకి ఇంటరప్ట్స్ ఉన్నాయో అన్నిటికీ కలిపి ఒక కామన్ బ్రాంచ్ అడ్రస్ అనేది ఉంటుంది. ద ప్రోగ్రామ్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇంటరప్ట్స్ బిగిన్స్ at branch address and polls the interrupt sources in sequence. The order in which they are tested determines the priority of each interrupt. ఇది ఎలా అంటే బ్రాంచ్ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అంటే లైక్ అన్నిటినీ కలిపి ఒక సీక్వెన్స్లో ఉంటాయి. స్టార్టింగ్ పోలింగ్ అంటే
పోలింగ్ అంటే స్టేటస్ చెకింగ్. లైక్ ఎలాగంటే అన్నీ లైన్లో ఉంటాయి, లైన్గా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. దేని దగ్గర అయితే ఇంటరప్ట్ ఆన్ ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందర దానిపైన కానిచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది. అలా లైక్ ఫర్ లూప్ ఆర్ ఇఫ్ లూప్ లాగా. లేకపోతే ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్లో మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎలా వెళ్తామో ఇది అంతే. లైన్గా వెళ్తుంది. ఎక్కడైతే ఇంటరప్ట్ ఆన్ ఆర్ ఆఫ్ ఉందో ముందర దానికి ప్రయారిటీ ఇచ్చి దానిపైన కానిచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది. అది కూడా ఇంటరప్ట్ ఆన్లో ఉంటే దాన్ని సర్వ్ చేస్తుంది. అలా పోలింగ్ లైన్గా స్టేటస్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇంటరప్ట్ ఆన్ ఉందా, దీన్ని సర్వ్ చేస్తుంది. ఇంటరప్ట్ ఆఫ్ ఉందా, నీకు నాకు సంబంధం లేదని నెక్స్ట్ దానికి వెళ్ళిపోద్ది. దాన్ని బట్టే ప్రయారిటీ ఇక్కడ డిసైడ్ అవుద్ది. హయ్యర్ ప్రయారిటీ సోర్స్ ఈస్ టెస్టెడ్ ఫస్ట్, ఇఫ్ నో ఇంటరప్ట్ గోస్ టు నెక్స్ట్ లోయెస్ట్ ప్రయారిటీ సోర్స్ అండ్ సో ఆన్. అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇది లో కాస్ట్, ఎందుకంటే మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏం వాడట్లేదు. జస్ట్ మనం స్టేటస్ చెక్ చేస్తాం, ఆన్లో ఉంటే పని చేస్తాం, ఆఫ్లో ఉంటే వెళ్ళిపోతాం అంతే. సర్వీస్ చేసుకుంటూ పోతాం. లీస్ట్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ మీన్స్ అన్నప్పుడు హార్డ్వేర్తో మనకు పని లేదు. సో హార్డ్వేర్ చాలా తక్కువ వాడతాం అండ్ ఫ్లెక్సిబుల్ కూడా ఇది. ఓకే. డిసడ్వాంటేజ్ ఏంటంటే వెరీ స్లో టైం టేకింగ్ ప్రాసెస్ టు పోల్ డివైజెస్. ఎందుకంటే మనం ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు 100 డివైసెస్ ఉన్నాయి, మనకి ఏ 60th దగ్గర మనకి ఇంటరప్ట్ ఆన్లో ఉంటే ఫస్ట్ నుంచి 59 వరకు చెక్ చేసి 60th డివైస్కి వచ్చిన తర్వాత అది ఇంటరప్ట్ ఆన్లో ఉందని మనం అర్థం చేసుకుని దానికి అప్పుడు సర్వ్ చేయాలి. బోల్డ్ అంత టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, చాలా స్లో. ఈ స్లో అండ్ ఈ టైం టేకింగ్ ఈ డిలేస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని హార్డ్వేర్ ఓవర్కమ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు హార్డ్వేర్ డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్కి ఇంతే, జస్ట్ పోలింగ్ అనమాట. బ్రాంచ్ అడ్రస్ దగ్గర స్టార్ట్ అవుద్ది. అలా సీక్వెన్స్లో మొత్తం అన్ని ఇంటరప్ట్ సోర్సెస్ని పోల్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఏ ఆర్డర్లో అయితే చెక్ చేసామో అదే ఆర్డర్లో ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతుంది. ఓకే. ప్రయారిటీ ఇంటరప్ట్ బై హార్డ్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ చూసాం, నెక్స్ట్ హార్డ్వేర్ చూద్దాం. ఇక్కడ మనం కాంపోనెంట్స్ అని అంటే లాజిక్ సర్క్యూట్స్ అట్లాంటి వైర్స్ అండ్ సిస్టమ్స్ వాటిలన్నింటినీ వాడతాం. It accepts all interrupt requests from many sources, determines which of the incoming requests has the highest priority, and issues interrupt requests to computer based on this determination. దానికి వేరియస్ సోర్సెస్ నుంచి ఇంటరప్ట్ రిక్వెస్ట్ వస్తాయి కదా, మొత్తం అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చిన రిక్వెస్ట్లన్నింటిలో దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో అది కనుక్కుంటుంది. అది కనుక్కొని కంప్యూటర్కి ఆ ఇంటరప్ట్ రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట. ఆ ఒక్కదాన్నే పంపిస్తుంది. మిగిలిన ఏ 5 రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నీ దీని దగ్గర ఉంచుకుంటుంది. ఇది పై హార్డ్వేర్ అనమాట. దీంట్లో మనకి పోలింగ్ అనేది నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇది హార్డ్వేర్ నాట్ సాఫ్ట్వేర్. ఓకే. ఈచ్ ఇంటరప్ట్ సోర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటరప్ట్ వెక్టర్ టు యాక్సెస్ ఇట్స్ ఓన్ సర్వీస్ రొటీన్ డైరెక్ట్లీ. ఇక్కడ మనకి ఇంటరప్ట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి ఇంటరప్ట్ వెక్టర్స్ ఉంటాయి. వెక్టర్ ఇంటరప్ట్స్ మాట్లాడుకున్నాం కదా. సర్వీస్ రొటీన్ అంటే ఫాస్ట్గా దాని ఇంటరప్ట్ సోర్స్కి వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్గా దాని సర్వీస్ రొటీన్ కంప్లీట్ చేయొచ్చు, ఫాస్టర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ మాట్లాడుకున్నాం కదా. సేమ్ దీనికి సపరేట్ సర్వీస్ రొటీన్స్ ఉంటాయి కదా, అలా వీటికి సపరేట్ సర్వీస్ రొటీన్స్ ఉంటాయి. ఈచ్ ఇంటరప్ట్ సోర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటరప్ట్ వెక్టర్ టు యాక్సెస్ ఇట్స్ ఓన్ సర్వీస్ రొటీన్ డైరెక్ట్గా దాని సర్వీస్ రొటీన్ పంపించేస్తుంది, ఇదంతా తిరగకుండా. ఓకే. ఈ ఇంటరప్ట్ సోర్సెస్ అన్నిటికీ సపరేట్ సర్వీస్ రొటీన్స్ అనేవి ఉంటాయి. ఓకే. హార్డ్వేర్ ప్రయారిటీలో మళ్ళీ 2 రకాలు: సీరియల్ కనెక్షన్ ఆఫ్ ఇంటరప్ట్ లైన్స్, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఇంటరప్ట్ లైన్స్. మనకి ఇంటరప్ట్ సోర్సెస్ ద్వారా మనకి ఇంటరప్ట్స్ ఏవైతే వస్తాయో ఇంటరప్ట్ లైన్స్ ద్వారా వాటిని సీరియల్ కనెక్షన్లో చేస్తే ఎలా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో చేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ 2 టైప్స్ అనమాట. ఓకే. డైజీ చైనింగ్ ప్రయారిటీ. ఇది సీరియల్ కనెక్షన్, అంటే సీరియల్ కనెక్షన్ దానికి మనం పెట్టుకున్న పేరు అయితే డైజీ చైనింగ్. The daisy chaining method of establishing priority consists of a serial connection of all devices that request an interrupt. దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఏవైతే డివైజెస్ మనల్ని ఇంటరప్ట్ రిక్వెస్ట్లు ఏవైతే చేస్తున్నాయో వాటిలన్నింటినీ సీరియల్గా కనెక్ట్ చేసేస్తాం. సీరియల్గా కనెక్ట్ చేసేసి దాని మీద ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతాం. ఓకే. దీంట్లో చూడండి, డివైస్ విత్ హైయెస్ట్ ప్రయారిటీ ప్లేస్డ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, ఫాలోడ్ బై లోయర్ ప్రయారిటీ డివైజెస్ అప్ టు ద డివైస్ విత్ ద లోయెస్ట్ ప్రయారిటీ. ఏ డివైస్కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని ఫస్ట్ ప్లేస్ చేస్తాం. దాని తర్వాత దానికంటే తక్కువ ప్రయారిటీ ఉన్న డివైస్ దాని పక్కన. అలా చివరికి వచ్చేప్పుడు మనకి లోయెస్ట్ ప్రయారిటీ డివైస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, హై స్పీడ్ ట్రాన్స్ఫర్స్ ఉన్న మ్యాగ్నెటిక్ డిస్క్ ఇవన్నిటికి హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది, కీబోర్డ్ వాటిలన్నిటికీ లోయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్ కామన్ టు ఆల్ డివైసెస్. కానీ ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్ అంటే నువ్వు హయ్యర్ ప్రయారిటీ అయినా అవని, లోవర్ ప్రయారిటీ అయినా అవని, ధనవంతుడైనా అవని, పేదవాడైనా అవని, అందరికీ ఒకటే అన్నట్టుగా ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంటుంది, ఒకటే. ఇది డయాగ్రామ్.
ఓకే, ఇక్కడ CPU ఉంది, ఇదిగోండి 3 డివైజెస్. ఈ డివైస్ 1 హ్యాస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అలా ప్రయారిటీ తగ్గించుకుంటూ పోతే డివైస్ 3కి వచ్చేప్పటికి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇంకా మనకి డివైజెస్ ఉంటే నెక్స్ట్ డివైస్కి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. పిఐఈ, పిఓ ఇవేంటని డిస్కస్ చేద్దాం. విఏడి అంటే వెక్టర్ అడ్రస్. అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ డివైస్ 1కి ఇంటరప్ట్ ఉందనుకోండి, దాని వెక్టర్డ్ ఇంటరప్ట్ పంపిస్తుంది అన్నాం కదా, అదే VAD1, VAD2, VAD3. ఓకే, ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్ మూడింటికి కామన్ ఉంది చూడండి, అది INT ఆఫ్ CPUకి ఇస్తాం. ఒకవేళ ఇంటరప్ట్ రిక్వెస్ట్ దీనికి ఏమన్నా వస్తే CPU రెస్పాండ్ అవడానికి ఇంటరప్ట్ టెక్నాలజీ ద్వారా రెస్పాండ్ అవుతుంది. వెరీ సింపుల్ డయాగ్రామ్, ఏం ఉండదు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మ్యాటర్ ఏముంది అసలు. CPU రెస్పాన్స్ టు ఇంటరప్ట్ రిక్వెస్ట్ బై ఎనేబులింగ్ ఇంటరప్ట్ టెక్నాలజీ. చెప్పాను కదా, ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఏదైనా వస్తే ఇంటరప్ట్ టెక్నాలజీ ద్వారా రిప్లై ఇస్తుంది. నన్ను రిక్వెస్ట్ చేశారు కదా అని ఖాళీ కూర్చోదు, రిప్లై ఇస్తుంది వెంటనే బై ఎనేబులింగ్ ఇంటరప్ట్ టెక్నాలజీ. నెక్స్ట్, సిగ్నల్ రిసీవ్డ్ బై డివైస్ 1 అట్ పిఐ. పిఐఈ, పిఓ అని ఇక్కడ చూసాం కదా. పిఐ అంటే ప్రయారిటీ ఇన్, పిఓ అంటే ప్రయారిటీ అవుట్. సిగ్నల్ రిసీవ్డ్ బై డివైస్ 1 at PI input. This signal passed on to the next device through PO output only if device 1 has no request. ఇప్పుడు ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే అన్ని డివైజెస్కి కామన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్. ఏ డివైస్ పంపించింది అనేది మనకు తెలియదు. ఓకే, ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ని అందుకనే ఫస్ట్ డివైస్లోకి పంపిస్తాం, పిఐకి. పిఐకి పంపించిన తర్వాత ఒకవేళ డివైస్ 1 అంటే ఫస్ట్ డివైస్కి ఎటువంటి రిక్వెస్ట్ లేదనుకోండి, ఇంటరప్ట్ చేసే ఉద్దేశం లేదనుకోండి, ఈ పిఓ ఆన్ చేస్తుంది. అది ఆటోమేటిక్గా ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ ఈ పిఓ ద్వారా నెక్స్ట్ డివైస్కి పాస్ చేసేస్తాం, నెక్స్ట్ డివైస్ యొక్క పిఐకి. ఇఫ్ ఇట్ హ్యాస్ రిక్వెస్ట్, ఇట్ బ్లాక్స్ ద సిగ్నల్ బై ప్లేసింగ్ 0 ఇన్ ద పిఓ అవుట్పుట్. ఇట్ దెన్ ప్రొసీడ్స్ టు ఇన్సర్ట్స్ ఇట్స్ ఓన్ ఇంటరప్ట్ వెక్టర్ అడ్రస్ ఇంటూ డేటా బస్ ఫర్ ద CPU టు యూస్ డ్యూరింగ్ ద ఇంటరప్ట్ సైకిల్. ఒకవేళ డివైస్ 1కి ఏదైనా ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఉందనుకోండి, ఈ పిఓ దగ్గర 0 పెట్టేస్తుంది. ఆటోమేటిక్గా ఈ ఇంటరప్ట్ టెక్నాలజీ అనేది ఇక్కడ బ్లాక్ అయిపోద్ది. అంటే అప్పుడు CPU అర్థం చేసుకోండి డివైస్ 1 అనమాట పంపించిందని. అప్పుడు ఈ డివైస్ 1 దీనికి ఏదైతే ఇంటరప్ట్ వెక్టర్ అడ్రస్ ఉందో దాన్ని VAD1లో ప్లేస్ చేస్తుంది డేటా బస్లో. ఈ VAD1 తీసుకెళ్ళి CPUకి ఇస్తుంది. అప్పుడు ఆ CPU ఈ ఇంటరప్ట్ రొటీన్ ఏదైతే ఉంటుందో ఇంటరప్ట్ సైకిల్లో అది యూస్ చేసుకుంటుంది అనమాట. డైరెక్ట్గా ఇదంతా ట్రావెల్ అవ్వకుండా దాన్ని సర్వీస్ రొటీన్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. చాలా సింపుల్. దాన్ని ఇంకొంచెం సమ్మరైజ్డ్గా, ఇఫ్ డివైస్ హ్యాస్ ఇంటరప్ట్ రిక్వెస్ట్, PI ఇన్పుట్ ఈక్వల్స్ టు 1, PO అవుట్పుట్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ డివైస్ హ్యాస్ నో ఇంటరప్ట్ రిక్వెస్ట్, PO అవుట్పుట్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఇనీషియల్గా PI ఇన్పుట్ అనేది 1 ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ అనేది వస్తుంది. ఒకవేళ PO 1 ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇలా వచ్చింది అలా నెక్స్ట్ దానికి వెళ్ళిపోద్ది. ఒకవేళ PO 0 ఉందనుకోండి, వెళ్ళటానికి లేదు, మనం బ్లాక్ చేస్తాం. అప్పుడు ఈ ఇంటరప్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఆగిపోద్ది అంతే. ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ టేక్ డివైస్ 3 అనేది మనకి ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది చేసింది. అప్పుడు PI, PO వాల్యూస్ ఒక్కొక్క దాని ఎలా ఉంటాయి అంటే, ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ ఇలా వస్తుంది. PI 1 ఉంటుంది డివైస్ 1లో, PO డివైస్ 1లో 1 ఉంటుంది, PI డివైస్ 2లో 1 ఉంటుంది, PO డివైస్ 2లో 1 ఉంటుంది. అప్పుడే మనకి ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ అనేది డివైస్ 1 ద్వారా, డివైస్ 2 ద్వారా అలా డివైస్ 3కి వస్తుంది. డివైస్ 3లో PI ఇన్పుట్ 1 ఉంటుంది, PO మాత్రం 0 ఉంటుంది. అప్పుడు అది నెక్స్ట్ డివైస్కి వెళ్ళలేదు, అక్కడ స్ట్రక్ అయిపోద్ది. అప్పుడు ఈ డివైస్ 3 అనేది VAD3ని యాక్టివేట్ చేసుకుని డేటా బస్లో పెట్టి CPUకి పంపిస్తుంది. నా పని చెయ్యి ఫస్ట్, నువ్వు ఆగు, నేనే పంపించాను ఇంటరప్ట్ రిక్వెస్ట్, ఇదిగో వెక్టర్ అడ్రస్ ఇప్పుడు పంపిస్తున్నాను, నా పని చెయ్యి అని. ఓకే, ఇదంతా చూసాం కదా. 1 స్టేజ్ ఆఫ్ డైజీ చైన్ ప్రయారిటీ అరేంజ్మెంట్ ట్రాన్స్ఫర్. ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్. ఒకవేళ మనం జూమ్ చేసి చూసినట్లయితే ఇలా ఉంటుంది. మనం ఒక RS ఫ్లిప్ ఫ్లాప్ వాడతాం. ఫ్లిప్ ఫ్లాప్ RF ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ ఒకటి వాడతాం, ఓపెన్ కలెక్టర్ ఇన్వర్టర్. దీని గురించి మళ్ళీ మ్యాటర్ ఉంటుంది. ఓకే, ఇది 1 స్టేజ్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 minute. The device sets its RF flip-flop when it wants to interrupt the CPU. ఇది ఒక డివైస్ యొక్క అరేంజ్మెంట్ అనమాట. ఒకవేళ ఈ డివైస్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ చేయాలనుకుంది అనుకోండి, ఈ RF ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని సెట్ చేస్తుంది. సెట్ అంటే 1, క్లియర్ అంటే 0. దాన్ని 1కి సెట్ చేస్తుంది. అప్పుడు అది CPUని ఇంటరప్ట్ చేస్తుంది అనమాట. The output of the RF flip-flop goes through an open collector inverter, a circuit that provides wired logic for the common interrupt line.
డివైస్ 1 ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ అస్ అస్యూమ్ డివైస్ 1 మనకి ఇంటరప్ట్ చేయాలి. అప్పుడు అది ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్గా మనం చూసినట్లయితే ఇంటరప్ట్ రిక్వెస్ట్ని ఎనేబుల్ చేస్తే అప్పుడు సిపియూకి తెలుస్తుంది. మనం ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే అప్పుడు అది ఫస్ట్ ఆర్ఎఫ్ని సెట్ చేస్తుంది 1 కింద. సెట్ చేస్తే అప్పుడు ఆర్ఎఫ్ ఈ ఓపెన్ కలెక్టర్ ఇన్వర్టర్ ద్వారా ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది సిపియూకి. అది జరిగేది మనకి ఇంటర్నల్గా అయితే. ఓకే, నెక్స్ట్ అదే ఇక్కడ మనకి ఫస్ట్ పేరా, ఇఫ్ పిఐ ఈక్వల్స్ టు 0, ఇది ట్రూత్ టేబుల్. పిఐ ఆర్ఎఫ్ ఇలా ఉంటే పిఓ ఎనేబుల్ ఎలా ఉంటాయి అనేదానికి. ఇఫ్ పిఐ ఈక్వల్స్ టు 0, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్ఎఫ్, పిఓ అండ్ ఎనేబుల్ లైన్ ఫర్ వ్యాడ్ ఆర్ డిసేబుల్డ్. ఇదిగోండి, పిఐ అంటే ప్రయారిటీ ఇన్పుట్, ఇటు పక్క ప్రయారిటీ అవుట్పుట్, ఇది వెక్టార్ అడ్రస్. ఇక్కడ మనం తీసుకున్న ట్రూత్ టేబుల్ ఎలిమెంట్స్ అయితే పిఐ, ఆర్ఎఫ్, పిఓ అండ్ ఎనేబుల్. ఇప్పుడు ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ ఇలా పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటరప్ట్ టెక్నాలజీ పాస్ అవ్వాలంటే 1 అనేది ఉండాలి. 1 అనేది మన పిఐఆర్ పిఓలో 1 అనేది ఉండాలి. ఒకవేళ 0 ఉంటే అది పక్కా పాస్ అవ్వదు. ఫర్ సపోజ్ ఇక్కడ పిఐ 0 ఉందనుకోండి, దీంట్లోనే పాస్ అవుతుంది, నెక్స్ట్ దానికి ఎక్కడ పాస్ అవుతుంది. అదే మనకి ఈ ట్రూత్ టేబుల్లో కూడా రాసుకున్నాం, పిఐ 0 ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్ఎఫ్ మనకి పిఓ అండ్ ఎనేబుల్ జీరోస్ ఉంటాయి. చూడండి, ఆర్ఎఫ్ నువ్వు 1 పెట్టుకో 0 పెట్టుకో నాకు అనవసరం, పిఐ కనుక 0 ఉంటే పిఓ అండ్ ఎనేబుల్ జీరోస్ ఉంటాయి. అదే ఇక్కడ రాసింది చూడండి, ఇఫ్ పిఐ ఈక్వల్స్ టు 0, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్ఎఫ్, పిఓ అండ్ ఎనేబుల్ లైన్ ఫర్ ద వ్యాడ్ ఆర్ డిసేబుల్. ఈ ఎనేబుల్ అంటే వెక్టర్ అడ్రస్ లైన్ ఎనేబులింగ్ చేయడానికి, డిసేబుల్ చేయడానికి. 0 అంటే డిసేబుల్ చేస్తాం. ఇఫ్ పిఐ ఈక్వల్స్ టు 1 ఈ సెకండ్ కండిషన్కి అండ్ ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు 0 మీన్స్ దట్ డివైస్ హ్యాస్ నాట్ రిక్వెస్టెడ్. ఇప్పుడు పిఐ 1 ఉంది అంటే ఇంటర్ టెక్నాలజీ లైన్ దీని ద్వారా పాస్ అవుతుంది. ఈ ఆర్ఎఫ్ మాత్రం 0 ఉంది అంటే ఏంటంటే అక్కడ అర్థం ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది పంపించాం, కానీ ఈ డివైస్ పంపించలేదు. ఈ డివైస్ కనుక పంపించుంటే ఆర్ఎఫ్ కూడా 1 అయ్యేది. పిఐ 1 అయ్యి ఉంటే ఆర్ఎఫ్ 1 అయ్యి ఉంటే ఈ డివైస్ పంపించినట్టు. ఒకవేళ పిఐ 1 ఉండి ఆర్ఎఫ్ కనుక 0 ఉంటే ఈ డివైస్ పంపించలేదు, డివైస్ 2 డివైస్ 3 పంపించాయి. ఈ పిఐ ఆర్ఎఫ్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు పిఓ 1 చేస్తాం, పిఓ 1 చేస్తే అది నెక్స్ట్ డివైస్కి వెళ్ళిపోతుంది. ఎనేబులింగ్ ఆఫ్ వెక్టర్ అడ్రస్ మాత్రం జరగదు. ఒకవేళ పిఐ ఆర్ఎఫ్ 1 ఉంటే అప్పుడు పిఓ 0 ఉండి మనం ఆ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేసి ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్ వెక్టర్ అడ్రస్ని ఎనేబుల్ చేస్తాం. ఓకే, అదే రాసింది ఇక్కడ కూడా. RF flip-flop is rest after a sufficient delay to ensure CPU has received vector address. ఇక్కడ మనం డిలే అని ప్లేస్ చేసాం చూసారా, ఇది ఎందుకంటే ఆర్ఎఫ్ ఫ్లిప్ ఫ్లాప్ని మనం కొంచెంసేపు డిలేలో ఉంచుతాం. ఎందుకంటే ఈ వెక్టర్ అడ్రస్ అనేది డేటా బస్ నుంచి సిపియూకి వెళ్ళాలి కదా, అక్కడ కొంచెం మనం డిలే ఉంచితే అది మనం వెళ్ళినట్టు ఊహించుకుంటాం అనమాట. ఇది చాలా డీప్ టాపిక్. ఇంకా మనకి ప్యారలల్ ప్రయారిటీ ఇంటరప్ట్ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ రిగార్డింగ్ దిస్ ట్రూత్ టేబుల్. ఇంకోసారి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ మీ కాన్సెప్ట్ అర్థమైతే ట్రూత్ టేబుల్ ఆటోమేటిక్గా గీయచ్చు. ట్రూత్ టేబుల్ అండ్ మ్యాటర్ విల్ బి వెరీ వెరీ సింపుల్. ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది ఏ డివైస్ అయినా పంపించవచ్చు, అది మనకు అనవసరం. ఓకే, ఇంటరప్ట్ రిక్వెస్ట్ పంపించామంటే ఆటోమేటిక్గా ఈ పిఐ అనేది 1 అయిపోద్ది. పిఐ 1 అవ్వలేదు అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఏ డివైస్ నుంచి వెళ్ళలేదు అని అర్థం. ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ దేని నుంచైనా పాస్ అవ్వాలి అంటే పిఐ ఆర్ పిఓ ఏదైనా 1 అవ్వాలి. ఒకవేళ పిఐ ఆర్ పిఓ 0 ఉంటే అది పాస్ అవ్వడం కుదరదు. మనకి 3 కేసెస్ ఉంటాయి, టోటల్గా అయితే 4 కేసెస్ ఉంటాయి, బట్ మనం 3 కన్సిడర్ చేస్తాం. ఒకటి, సిపియూకి ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది రాలేదు, అప్పుడేంటి పిఐ 0 ఉంటుంది. పిఐ 0 ఉంటే ఇంకా నేను పిఓ కూడా ఎనేబుల్ చేయక్కర్లేదు, వ్యాడ్ కూడా ఎనేబుల్ చేయక్కర్లేదు, నో వర్క్, నాకు ఇక్కడ పని లేదు, సిపియూకి పని లేదు, సిపియూ దాని పని నాకు చూసుకోవచ్చు. అదే మనకి ఫస్ట్ 2 కేసెస్. ఆర్ఎఫ్ 0 ఉన్న 1 ఉన్న పిఐ మాత్రం 0 ఉంటే మిగిలినవన్నీ 0 అయిపోతాయి. ఓకే, నెక్స్ట్
PI1 interrupt request ఫర్ సపోజ్ డివైస్ 2 పంపింది అనుకుందాం. డివైస్ 2 ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది పంపించింది. ఇంటరప్ట్ రిక్వెస్ట్ పంపించగానే పిఐలన్నీ 1 అయిపోతాయి. డివైస్ 2 ఇంటరప్ట్ రిక్వెస్ట్ పంపిస్తే డివైస్ 2 యొక్క పిఐ 1 అవుద్ది అండ్ ఆర్ఎఫ్ ఫ్లిప్ ఫ్లాప్ లోపల ఏదైతే ఉందో దాన్ని కూడా 1 అవుద్ది. దేనిది? డివైస్ 2ది మాత్రమే. డివైస్ 1ది ఆర్ఎఫ్ 0 ఉంటుంది. అంటే ఇక్కడ మనం డివైస్ 1కి ఏమేమి ఉంటాయి ఇన్పుట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటే పిఐ 1 ఉంటుంది, ఇంటరప్ట్ రిక్వెస్ట్ అయింది కాబట్టి. ఇది పంపించలేదు కాబట్టి ఆర్ఎఫ్ 0 ఉంటుంది. కండిషన్ ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ ఎక్కడ పంపించాలి? నెక్స్ట్ డివైస్కి పంపించాలి. అంటే పిఓ ఏం చేయాలి? మనం 1 చేయాలి. నేను పంపించలేదు కదా, వెక్టర్ అడ్రస్ నాది కాదు కదా, సో ఈ ఎనేబుల్ లైన్ ఏదైతే ఉందో అది 0 చేయాలి. అదే రాసుంటుంది చూడండి. 1 0 ఉంది, 1 0 అయింది. దీన్ని బట్టి పట్టద్దు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు డివైస్ 1నే ఇంటరప్ట్ పంపించింది అనుకుందాం. ఇంటరప్ట్ రిక్వెస్ట్ పంపించాం, సో పిఐ ఆటోమేటిక్గా 1 అవుద్ది. డివైస్ 1 పంపింది కాబట్టి ఆర్ఎఫ్ కూడా 1 అవుద్ది. ఓకే. ఇప్పుడు నేను ఇంటరప్ట్ టెక్నాలజీ లైన్ నాకు ఇలా పాస్ అయింది. నేను ఇక్కడ ఆపేయాలంటే ఈ పిఓ ఏదైతే ఉందో అది మనం 0 చేయాలి. అండ్ వెక్టర్ అడ్రస్ నాదే అవ్వాలి, నా డివైస్దే అవ్వాలి. సో ఎనేబుల్ లైన్ 1 చేస్తాం. సో 1 1 ఉన్నప్పుడు 0 1 అయింది. ఓకే. మీకు డైజీ చైనింగ్ 5 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అడిగితే ఫస్ట్ డెఫినేషన్ లాగా సీరియల్ కనెక్షన్ ఆఫ్ ఇంటరప్ట్ లైన్స్ అని రాసి ఇది మొత్తం గీసి నేను ఏదైతే పిఐ పిఓ ఏదైతే కండిషన్స్ చెప్పానో దాంట్లో అన్నిటి గురించి, అంటే లైక్ ఇలా బ్లాక్ చేయడం, పంపించడం, వీటి గురించి రాసి వెక్టర్ అడ్రస్ డేటా బస్ ద్వారా సిపియూకి వెళ్ళడం, వీటి గురించి రాసి 1 స్టేజ్ ఆఫ్ డైజీ చైనింగ్ ప్రయారిటీ అరేంజ్మెంట్ ట్రాన్స్ఫర్ అని ఇది రాసి అండ్ ఈ ట్రూత్ టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కంటెంట్ వస్తుంది అండ్ మార్క్స్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పడతాయి. ఓకే. ప్యారలల్ ప్రయారిటీ ఇంటరప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే. దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఆల్.